అసలు కృప అంటే ఏంటంటే అర్హత లేని వారికి అర్హత కల్పించటం, క్షమింపబడని వారికి క్షమాపణ ఇవ్వడం, యోగ్యత లేని వారికి యోగ్యత కల్పించటం. సో అట్టి కృప ఆయన జాలిపడి చేస్తున్నాడు. కాబట్టి ఈ కృపను మనం ధ్యానించాలి. అధికమైన కృపను, బహువిస్తారమైనటువంటి కృపను, శాశ్వతమైనటువంటి కృపను, విడిచిపోని కృపను, అంతేకాదు యుగ యుగములు నిలిచే కృప అంటాడు. కీర్తనలు 103:18 ఆయన కృప యుగ యుగములు నిలుచొను, ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచొను. కాబట్టి దేవుని యొక్క కృప యుగ యుగములు నిలిచేటువంటి కృప. ఆయన కృప మనం పైన నిలిచి ఉంటుందని, మన పిల్లల పైన నిలిచి ఉంటుందని, పిల్ల పిల్ల తరమున నిలిచి ఉంటుందని దేవుని యొక్క వాక్యంలో చెప్పబడింది.